నెల 13వ తేదీ ఎన్నికల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని, కూటమితోనే అభివృద్ధి అని ఏలూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి చంటి, అలాగే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ తెలిపారు. ఈరోజు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అత్యంత మెజారిటీతో గెలవబోతుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ మాట్లాడుతూ, పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించగానే మొట్టమొదటిగా పోలవరం ప్రాజెక్ట్ పనిని పూర్తి చేస్తానని, అలాగే కొన్ని ఏరియాల్లో యువత కోసం పరిశ్రమలు స్థాపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏలూరుని సుందర వందన నగరంగా తీర్చిదిద్దుతా అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మా ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి పాత చట్ట కాగితాలను చింపివేశారు. ఇవాళ ప్రచారం అంతా కూడా కంప్లీట్ అయింది. ఇంకా ఎల్లుండి మన ఓటింగ్ జరగబోతుంది. ఇవాళ అందరు కూడా ఇవాళ ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు కూడా డిసైడ్ అయినారు. ఈసారి వచ్చేది ఎన్డీఏ కూటమి. ఇవాళ మన 7 కాన్స్టిట్యున్సీలో 7కి 7 గెలవబోతున్నాం. అది కూడా హై మెజారిటీగా ఈసారి గెలవబోతున్నాం. ఎప్పుడు లేనంత వ్యతిరేకత ఉంది. ఇవాళ మీరు చూస్తే ఎక్కడ కానీ అభివృద్ధి లేదు. అలాగే కరెంటు బిల్లులు విపరీతంగా ఉన్నాయి. కరెంటు కూడా 24 గంటలు ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, యువత ఇబ్బంది పడుతున్నారు, అలాగే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో అందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరూ డిసైడ్ అయి ఉన్నారు. ఇవాళ మీ అందరికీ తెలుపుకోవాల్సింది ఏంటంటే, మేము ఈసారి వచ్చిన తక్షణమే ఏలూరు పార్లమెంట్లో రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తామని అందరికీ తెలుపుకుంటున్నాం. అలాగే పరిశ్రమలు తీసుకొని వచ్చి పరిశ్రమలు కూడా ఇక్కడ 7 నుంచి 8, 9 పరిశ్రమలు తీసుకొని వచ్చి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక పరిశ్రమ ఉండేట్లు చూసుకుంది. పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాము. అందరికీ తెలుపుతున్నాం. ఈసారి ఎట్టు పరిస్థితుల్లో యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం 100% చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే రైతు చాలా ఇబ్బందిలో ఉన్నారు. వరి రైతైనా కానీ, మామిడి రైతైనా కానివ్వండి, మొక్కజొన్న రైతైనా కానివ్వండి, అక్వా రైతులైనా కానివ్వండి, పామాయిల్ రైతులైనా కానివ్వండి, టొబాకో రైతులైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ రైతు చాలా ఇబ్బందిలో ఉన్నారు. వాళ్ళకి పొలాలకి నీళ్లు కూడా అందని పరిస్థితి, మంచినీళ్ళు రాకునే పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తే మనం రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. ఈ 5 ఏళ్లలో మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనకలకి వెళ్ళిపోయింది. అందరికి కూడా నేను తెలిపేది ఏంటంటే, ఈసారి మేము వచ్చిన తక్షణమే మేము అన్ని మీటింగ్స్లో ఏమేమి వాగ్దానాలు చేశామో ప్రతి ఒక్క ఈసారి కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఏలూరు పార్లమెంట్లో కూడా వందే భారత్ ట్రైన్ స్టాప్ ఓవర్ అయినా కానివ్వండి, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయినా కానివ్వండి, అలాగే ఇక్కడ మన జూట్ మిల్ ఆగిపోయిన 2 జూట్ మిల్లులు మళ్ళీ రివోక్ చేయడం అయినా కానివ్వండి, అలాగే అక్వా రైతులకి యూనిట్ రేటు కరెంట్ రేట్ తగ్గడంలో అయినా కానివ్వండి, వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ల మీద సబ్సిడీలు రావడం అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈసారి వచ్చిన తక్షణ అన్నీ కూడా మేము ఫాలోఅప్ చేసి అక్కడ ఉండే ఎమ్మెల్యేలు అందరూ మా ఎమ్మెల్యేలు మేము అందరం కలిసి ఈసారి ఎట్టు పరిస్థితుల్లో ఏలూరు పార్లమెంట్ సమస్యలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈసారి తీరుస్తామని మీ అందరికీ తెలుపుకుంటున్నాము. అలాగే ఈసారి మీరందరూ చూస్తే ల్యాండ్ యాక్ట్ తీసుకొని వచ్చారు. ఈసారి ఎట్టు పరిస్థితిలో ఈ ల్యాండ్ యాక్ట్ అనేది మనం మేనిఫెస్టోలో కూడా పెట్టాము. ఈ మేనిఫెస్టోలో పెట్టిన ల్యాండ్ యాక్ట్ని తీసేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాము. ఇవాళ ఈ ల్యాండ్ యాక్టులో మీరు చూస్తే మీ ల్యాండ్ యాక్ట్ మీ పాస్బుక్ల మీద జగన్ ఫోటో ఉంటుంది. మీ పాత పాస్బుక్లలో ఎప్పుడు కానీ ఎవరు ఫోటోలు ఉండేది కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. ఎక్కడ కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరు, ఇది లా చెప్తుంది. మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు. మీకేమన్నా మీరు ల్యాండ్ అమ్మాలంటే అక్కడ టైటిల్ డీడ్ రిజిస్టర్ అని ఒక అతను పెడుతున్నారు. అతను ప్రైవేట్ ఏజెన్సీ అయినా ఉండొచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీ అయినా ఉండొచ్చు అని ఈ డాక్యుమెంట్లో క్లియర్గా రాస్తుంది. అంటే ప్రైవేట్ పర్సన్ వస్తే ఇంకా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? రిజిస్టర్ కాకముందు టైటిల్ డీడ్ రిజిస్టర్ ఎందుకు మాకు అవసరం లేదు అనే దాంట్లో మా మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టాము. మేము వచ్చిన తక్షణమే
మీ అందరికీ తెలుపుతున్నాం, మీ అందరికీ ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఈ ల్యాండ్ యాక్ట్ అనేది మేము వచ్చిన తక్షణమే ఈ అంతా కూడా అంతా కూడా తీసేసి డస్ట్బిన్లో పడేస్తున్నట్లు ఇదంతా ఉట్టి ఇది మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఈ లా అనేది అంతా కూడా మేమంతా కూడా ఇది టోటల్గా ఇంక ఈ లా అనేది ఏమి ఉండదు. మా రైతులకైనా కానీ ఎవరికైనా కానీ వాళ్ళ ఆస్తులు ఉండేటోళ్ళ ఎవరికైనా కానీ మీ అందరికీ తెలిపేది ఇవన్నీ ఇంకా ఉండవని మీ అందరికీ తెలుపుకుంటూ డస్ట్బిన్లో పడేస్తున్నాం. వచ్చిన తక్షణమే మేము ఇది క్లియర్ చేసేస్తామని తెలుపుకుంటూ, అలాగే మీరు ఇవాళ చూస్తే ఎక్కడ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చేయలేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చేయలేదు. ఎక్కడ ఈ ఓన్లీ మన ఏలూరు పార్లమెంట్లోనే కాదు, రాష్ట్రంలోనే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదు. మనం ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు, అలాగే ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే ఏ గ్రామంకి వెళ్ళినా కూడా మనం వేసిన సీసీ రోడ్లే, మేము వేసిన డ్రైనేజ్లే, మేము పెట్టిన ఎల్ఈడి లైట్సే ఉన్నాయి తప్పితే కొత్తగా ఒక వైర్ కూడా లాగలేదు ఈ గవర్నమెంట్. ఎట్టు పరిస్థితుల్లో ఇంకా అయిపోయింది, గవర్నమెంట్ ఇంటికి వెళ్తుంది. మీరందరూ కూడా ఈసారి మేము వచ్చిన తక్షణమే పోలవరం ప్రాజెక్ట్ కడతాం, అలాగే R&R ప్యాకేజ్ ఇస్తాం. అది అయిపోయినాక R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ ఇల్లులు అక్కడ కట్టి అక్కడికి షిఫ్ట్ చేసినాకే ఈ పోలవరం డ్యామ్ కట్టి వాటర్ని వదులుతామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా వచ్చే 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే చింతల్పూడి దగ్గర ఒక రైల్వే కూడా పోవాల్సి ఉంది, అది కూడా నా పరిధిలో ఉంటుంది. అది కూడా ఈసారి వచ్చిన తక్షణమే చింతల్పూడి రైల్వే కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ, ఈసారి అందరు కూడా ఏలూరు పార్లమెంట్ అందరూ కూడా మీరు మా 7 ఎమ్మెల్యేలని అందరినీ కూడా ఆశీర్వదించండి, అలాగే నన్ను కూడా ఆశీర్వదించండి. ఈసారి ఏలూరు పార్లమెంట్ సమస్యలు పార్లమెంట్లో గట్టిగా నేను వినిపించే దాంట్లో నేను ఉంటాను. ఎప్పుడు లేనంత సమస్యలు తీసుకొని వెళ్ళి పార్లమెంట్లో నేను మాట్లాడతానని మీ అందరికీ తెలుపుతూ నన్ను ఆస్వాదించామని మీ అందరినీ కోరుకుంటూ మీ పుట్టా మహేష్ కుమార్. మరి గత 5 సంవత్సరాలుగా మీరందరూ కూడా మాతో పాటు ఈ పోరాటంలో మేము చేస్తున్న పోరాటానికి కూడా మీరందరూ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో మీరు కూడా మాకు సహకరించారు. మేము ఏదైతే ఈ రాక్షస పరిపాలన మీద అలుపెరిగిన పోరాటం మేము కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ చేశాము. అది ప్రజలకు తెలియాలంటే అది మీడియా ద్వారా తెలియాలి. మీడియా మిత్రులు అందరూ కూడా రమారమి 95% అందరూ కూడా ఎవరి వంతు సహకారం వాళ్ళు అందించారు. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి అంటే ఈ రాక్షస పాలన పోవాలి అనే ఒక కృత నిశ్చయంతో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా ఏదైతే రోడ్లెక్కి మేము చేశామో మరి 48 గంటల్లో అన్నిటికి కూడా తెరపడనుంది. అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలే. ప్రజల్ని చైతన్యపరచడంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ సక్సెస్ అయినాయి. తప్పనిసరిగా రేపు రాబోయేది ప్రజా విజయం. ప్రజలు గెలవాలి అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారో, మోదీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారో ఆ విజయం ముందు రాబోతుంది. రేపు మే 13 ప్రజలందరికీ కూడా శుభదినం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటు వేయించాలి అనే నినాదం మేము ఇచ్చాం. ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాం. వాళ్ళు ఓటు ఎక్కడున్నప్పటికీ, ఏ బూత్లో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడటానికి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి, మన భవిష్యత్తును మనం కాపాడుకోవటానికి, మన తలరాతలు మార్చుకోవటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి, ఓటు వేయాలి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరికి ఓటు వేయాలి అనేది వాళ్ళు ఎప్పుడో నిర్ణయించుకోవడం జరిగింది. అనేక మంది ఊర్ల నుంచి కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని ఉత్సాహంతోనే గత 4 రోజులుగా ప్రజలందరూ కూడా అత్యుత్సాహంతో రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నట్టుగా మేము తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంటేనే వాళ్ళందరూ కూడా మాతో ఏదో విజయ సభలాగా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి అవన్నీ కూడా రేపు 13వ తారీఖున తేల్తాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరి సహకారం, ప్రజల సహకారం కావాలి. ప్రజలు గెలవాలి. మాకు ఏదైతే తోడ్పాటునిచ్చారో ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏదైతే మరి భూ హక్కు చట్టం అని తెచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఇచ్చేస్తూ ఒక జీవో నెంబర్ని తీసుకొచ్చి విడుదల చేశారో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గ్రహించారు. రేపు రాబోయే రోజుల్లో మన ఆస్తులను కూడా ఆయనే తాకట్టు పెట్టుకుని ఆయనే అమ్ముకునే విధంగా చట్టాలను తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా 4 రోజుల నుంచి దాని మీద కూడా అందరూ కూడా ప్రజాగలం ఇవ్వడం జరిగింది.
ప్రతి ఒక్కరు కూడా రోడ్లు ఎక్కారు. ఆశా వర్కర్లు అవ్వచ్చు, అంగన్వాడీలు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, శానిటైజేషన్ అవ్వచ్చు, లాయర్లు, చివరికి లాయర్లు కూడా ఎక్కారు. అంతిమంగా ప్రజలు ఎక్కారు ఈ రోజున రోడ్లు. దీనికి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి 90% మంది ప్రజలు సుముఖత వ్యక్తం చేశారు. మేము కూడా గ్రౌండ్ లెవెల్లో అందరం కూడా మేము చేసాం. మీడియా సోదరులకు చాలా మందికి తెలిసినప్పటికీ కొన్ని పోటీ ప్రపంచంలో అటువంటి చెప్పకూడదు కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా ఉండటం జరిగింది. ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి ఓటేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ప్రజారక్షణ ఉంటుంది, ప్రజాస్వామ్యం బతుకుద్ది అనేది అందరూ కూడా నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో అది జరిగి తీరుతుంది. రేపు జూన్ 4న తెలుగుదేశం పార్టీ విజయకేతనంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విన్నపం, ఆలోచించి విజ్ఞతతో మళ్ళీ బానిసత్వ బతుకు మనం బతకూడదు. 5 ఏళ్లకు వచ్చే ఒక ఎలక్షన్ మన మీద అధికారం పెత్తనం చేయడానికి కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే దిశగా ప్రతి ఒక్క నాయకుడు ఉండాలి. అటువంటి నాయకుల్ని మనం ఎందుకు ఎన్నుకోవాలి? ప్రజలకి అందుబాటులో ఎవరుంటారు, ప్రజాసేవ ఎవరు చేస్తారు, ఎవరు దోపిడీ చేస్తారు అనేది ఆలోచించుకుని ఏదైతే ప్రలోభాలకు లొంగకోకుండా ఈ 2 రోజులు కూడా మీరిచ్చే తీర్పు ప్రజలని చూరగొనే విధంగా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడైనా సరే తప్పు చేయాలంటే భయపడేటట్టుగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ఆ మంచి ఎటువంటిదో మీకు తెలుసని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.